గొర్రెలమంద అనే గ్రామంలో దానయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామంలో చదవడానికి పాఠశాల అందుబాటులో లేదు. బయట పట్టణం వెళ్లి చదివేంత స్థోమత లేక వ్యవసాయం నేర్చుకున్నాడు. రోజూ తాను పొలం పనులు చేసుకుంటూ బ్రతికేవాడు. ఊర్లో ఇద్దరు వ్యక్తులు పట్టణం వెళ్లి సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేసి డబ్బులు తెచ్చేవాళ్లు. సరిగా వర్షాలు పడకపోవడంతో వాళ్లని చూసి దానయ్య తాను కూడా పొలం పనిమాని పట్టణం వెళ్లాలి అనుకున్నాడు. అనుకున్నట్టే తన గ్రామం వదిలి సాయంకాలం బస్సు పట్టుకుని పట్టణం చేరుకున్నాడు. అయితే బయట ఉండటానికి చోటు దొరకక పట్టణంలో పగలంతా కూలి పనులు చేసుకుని వచ్చి రాత్రిళ్లు అక్కడే సత్రంలో నిద్రించేవాడు. అక్కడే కొందరు బిచ్చగాళ్లు కూడా రోజూ అదే సత్రానికి వచ్చి నిద్రించేవారు. వాళ్ళ మాటలు విన్న దానయ్య తనకంటే బిచ్చగాలే సంతోషంగా బతుకుతున్నారని అర్థమైంది. దాంతో ఆ రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు నుంచి కూలి పని మానేసి తాను కూడా బిచ్చుమెత్తుకోవడం ప్రారంభించాడు. అలా కొంతకాలం సాగింది. ఒకరోజు సత్రం అరుగుమీద నిద్రిస్తున్న దానయ్యకి లోపలి నుంచి ఏవో మాటలు వినిపించడంతో మెలకువ వచ్చింది. దానయ్య కిటికీలోంచి చూస్తే లోపల ఇద్దరు వ్యక్తులు వాళ్ల దగ్గరున్న నగలు, డబ్బులు పంచుకుంటూ కనిపించారు. వాళ్ల మాటలను బట్టి అది దొంగిలించినవని, మరో 6 నెలల వరకు ఏ పని చేయకుండా హాయిగా కాలుమీద కాలు వేసుకుని బతకబోతున్నారని అర్థమైంది. దాంతో బిచ్చుమెత్తుకోవడం కంటే దొంగతనమే మంచిదని అతడికి అనిపించింది. రోజూ బిచ్చుమెత్తడానికి ఇళ్ల ముందు నిలబడి గొంతు చించుకుని అరిస్తే కాని పూట గడవదు. ఏ పూటైనా బద్ధకిస్తే ఇక ఆ రోజుకు పస్తులుండాల్సిందే అని. దొంగతనమైతే అలా కాదు. ఒక్కపూట కష్టపడితే చాలు 6 నెలలపాటు హాయిగా బతకొచ్చు అనుకున్నాడు. అయితే మర్నాటినుంచే దొంగతనాల బాటపట్టాడు. కాని చిన్న చిన్న దొంగతనాలు తృప్తినివ్వకపోవడంతో ఏదైనా భారీ దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలనుకున్నాడు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు దానయ్యని తీసుకెళ్లి ఏడాదిపాటు కారాగారంలో ఉంచడంతో ఆలోచించి తన తప్పు తాను తెలుసుకున్నాడు. జైలు నుంచి కొన్ని రోజులకి విడుదలయ్యాడు. ఇక దొంగతనాల జోలికి పోకుండా బిచ్చుమెత్తుకుని బతకాలనుకున్నాడు. అయితే మరునాడు ఊళ్ళో వాళ్లు దానయ్యను చూడగానే, దొంగ వెధవా, మళ్ళీ వచ్చావా? రాత్రికి ఏ ఇంటికి కన్నం వేద్దామని చూస్తున్నావు అంటూ చీదరించుకోవడంతో ఆ రోజు ఒక్క మెతుకు దొరకలేదు. ఇక బిచ్చం ఎత్తడం గిట్టుబాటు కాదనుకుని కూలి పనులు చేసేందుకు సిద్ధపడ్డాడు. కాని జైలుకెళ్లి రావడంతో అతనిని కూలి పనికి నిరాకరించారు. దాంతో మంచి మార్గం నుంచి చెడ్డ మార్గంలోకి వెళ్లడం తేలికే కాని అందులో నుంచి మంచి మార్గానికి రావడమే కష్టమంటూ దానయ్య ఆ పట్టణాన్ని వదిలి తన సొంత గ్రామానికే వెళ్లిపోయాడు. కొన్నాళ్లకి వర్షాలు పడడంతో చుట్టూ కొండలు ఉండడంతో అక్కడి నుంచి వచ్చిన నీళ్లతో పంటలు పండిస్తూ వ్యవసాయం వైపు అడుగేశాడు.